హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు మేము వివిధ రకాల స్టాక్స్ గురించి వేవేరు పరిణామాల్లో తీసుకుని మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ఈ రోజు నేను అటువంటి ఒక లిస్టికల్తోటే మీ ముందుకు వచ్చాను. అయితే ఈ రోజు నేను చెప్పబోయే 5 స్టాక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ 5 స్టాక్స్ యొక్క గత 5 సంవత్సరాలు ఎంత పెట్టుబడిదారులకి ఆదాయం ఇచ్చింది అని అంటే 15% కన్నా ఎక్కువ ఉంది. అండ్ అలానే ఈ కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో రుణం వైపుగా కానీ చూసినట్టయితే చాలా తక్కువ మోతాదులో ఉంది. సో రుణం అనే దాన్ని మనం చాలా వరకు పరిగణనలోకి తీసుకోకుండానే ఒక కంపెనీని ఎంచుకుని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువగా రుణం తీసుకుని ఆ అప్పుల బాధలో కూరుకుపోయి చాలా వరకు ఒక సమాధిలోకి వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఏవైతే కంపెనీలు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయో, అదేవిధంగా వాళ్ళ యొక్క రుణాన్ని చాలా తక్కువలో పెట్టుకున్నాయో ఆ 5 స్టాక్స్ యొక్క డీటెయిల్స్ వివరాలతోటి మీ ముందుకు రావడం జరిగింది. మేము ఎంచుకున్న ఈ 5 స్టాక్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 15% కన్నా ఎక్కువ ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 0.5 టైమ్స్ కన్నా తక్కువ ఉంది. అండ్ అలానే గత ఒక సంవత్సరానికి అండ్ గత 5 సంవత్సరాలు వీళ్ళ యొక్క ఆదాయం ఇచ్చిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15% కన్నా ఎక్కువ ఉంది. సో ఇటువంటి కంపెనీస్ని ఫండమెంటల్గా కొంచెం బేసికల్గా చూసినట్టయితే కొంచెం బలంగా ఉండే కంపెనీస్ యొక్క వివరాల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాప్ 5 స్టాక్స్ ఏవైతే చాలా తక్కువ రుణంతో ఎక్కువగా పెట్టుబడిదారులకి ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతుందో. మొదటి కంపెనీ ఈ పర్టికులర్ కేటగిరీలో చూసినట్టయితే నవీన్ ఫ్లూరైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. నవీన్ ఫ్లూరైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక రసాయని అంటే ఫ్లూరైన్కి సంబంధించిన రసాయన తయారీలోని నిమగ్నమై ఉంది. అయితే ఈ కంపెనీ ఎటువంటి ప్రోడక్ట్స్ రసాయనాలు తయారు చేస్తున్నారనంటే స్పెషాలిటీ ఆర్గానో ఫ్లూరోకెమికల్స్, నాన్ ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫ్లూరోకెమికల్స్ అండ్ అలానే రెఫ్రిజరెంట్స్కి సంబంధించిన కొన్ని రసాయనాలు. దీంతో పాటుగానే కంటెంట్ రీసెర్చ్కి సంబంధించిన సేవలు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఉత్పత్తి చేసుకునే విధంగా వీళ్ళు ఫెసిలిటీస్ని కూడా అందిస్తున్నారు. అయితే వీళ్ళు ఇదే వ్యాపారంలోని 20కి పైగా సంవత్సరాలుగా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ అలానే వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో కానీ చూసినట్టయితే 50కి పైగా రసాయన తయారీలోని ఉన్నారు. ఈ కంపెనీ యొక్క బలాలు కానీ చూసినట్టయితే మన దేశంలోని ఫ్లూరైన్ వాల్యూ చైన్కి సంబంధించి వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్గా పేరు పొందారు. అండ్ వీళ్ళు తయారు చేసే ఈ రసాయనాల్ని వివిధ రకాల రంగాల్లో వాడుతూ ఉంటారు. అగ్రోకెమికల్స్ అని, ఇండస్ట్రీస్లోని, ఫార్మాస్యూటికల్స్లోని అండ్ గ్లాస్ మేకింగ్ కంపెనీస్ కూడా వీళ్ళ యొక్క రసాయనాల్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యని కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క ముడి సరుకులు ఏవైతే వీళ్ళు ఫ్లూరోస్పార్, క్లోరోఫామ్ అండ్ సల్ఫర్, ఈ మూడిటి యొక్క ధరలు ఎప్పటికప్పుడు వాలటాలిటీ కంటే మారిపోతూ ఉంటాయి. సో జనరల్గా కానీ మొత్తం వీళ్ళ యొక్క ముడి సరుకుల టోటల్ రా మెటీరియల్స్ యొక్క కాస్ట్ కానీ చూసినట్టయితే అందులో 40% వరకు ఫ్లూరోస్పార్ అనే ఈ కెమికల్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ దీన్ని తయారీలోని కీ మ్యానుఫ్యాక్చరర్గా చైనా వాళ్ళు ఉన్నారు. సో దీన్ని తొలగించడానికి ఈ కంపెనీ వాళ్ళు ఆఫ్రికన్ ఉత్పత్తి చేసే కేంద్రాలతోటి ఒప్పందాల్లోకి వెళ్ళిపోయారు. సో ఇలాగా వన్స్ ఈ కంపెనీ కానీ వచ్చినట్టయితే ఎప్పుడైతే ఈ ఒప్పందం అనేది ప్రాక్టీస్లో ఫుల్ టైమ్గా వస్తుందో అండ్ ఎప్పుడైతే రా మెటీరియల్స్ యొక్క ధరలు కూడా పెరిగిపోతాయో ఈ కంపెనీ వాళ్ళు అదే ధరల్ని వాళ్ళ వినియోగదారులు కూడా పెంచేసే ఇస్తారంట. కానీ దీని అన్నిటికీ ఒక సమయం అనేది పడుతుంది. సో ఈ సమయం ల్యాగ్ అనేది ఎలాగ వీళ్ళ యొక్క లాభాలపైన, ఆదాయం పైన ప్రభావం చూపిస్తుందని మనం వేచి చూడాల్సిన విషయమే. అయితే ఈ కంపెనీ యొక్క గత 5 ఇయర్స్కి కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వీళ్ళు ఇచ్చిన రిటర్న్ కానీ చూసినట్టయితే 45.17%. కంపెనీకి సంబంధించిన సంఖ్యల్ని చూద్దాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ 4,491.2, పీ రేషియో 80.61, డెట్ ఈక్విటీ రేషియో 0.31, 5 ఇయర్స్ సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 14.41%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.16, 1 ఇయర్ గల రిటర్న్ 28.8, 5 ఇయర్స్ గల రిటర్న్ 45.17, 200-day మూవింగ్ యావరేజ్ 4,103.66, RSI 1450.3. మేము ఈ అన్ని లిస్టికల్స్లోని ఇంకో 2 టెక్నికల్ ఇండికేటర్స్ యొక్క వాల్యూలు ఇంక్లూడ్ చేసాం. సో అవే 200-day మూవింగ్ యావరేజ్ అండ్ RSI 14 వాల్యూ. ఏదైనా కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని బుల్లిష్ ట్రెండ్ కింద అర్థం చేసుకోవాలి, తక్కువ ఉన్నట్టయితే బేరిష్ ట్రెండ్ కింద తీసుకోవాలి. అండ్ RSI 14 వాల్యూ 30 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఓవర్ సోల్డ్ అంటే ఎక్కువగా అమ్మబడింది, 70 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ బాట్ ఎక్కువగా కొనబడింది. ఈ 2 ట్రెండ్స్ కూడా రివర్సల్కి గురవుతాయి. కంపెనీ నెంబర్ 2 లిండే ఇండియా. సో ఈ లిండే ఇండియా అనేది BOC గ్రూప్ అంటే యూకేకి సంబంధించిన ఒక కంపెనీ యొక్క సబ్సిడరీ. సో BOC వాళ్ళు ఈ కంపెనీలో 75% షేర్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క వ్యాపార విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు క్రయోజెనిక్ అండ్ నాన్ క్రయోజెనిక్ ఎయిర్ సెపరేషన్ ప్లాంట్స్ యొక్క తయారీలోని నిమగ్నమై ఉన్నారు. అండ్ అలానే దీనితో పాటుగానే ఇండస్ట్రీస్లోని అండ్ మెడికల్లోని వాడే గ్యాసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని వీళ్ళు తయారు చేసి తీసుకొస్తున్నారు. సో వీళ్ళ యొక్క
యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ 2 విధాలుగా 2 డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. మొదటిది గ్యాస్ అండ్ వాటికి చెందిన ప్రోడక్ట్స్ని తయారీ చేయడంలో, అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్, ఏవైతే ఈ ఎయిర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎయిర్ సెపరేషన్ ప్లాంట్స్ ఉంటాయో వాటి తయారు చేయడం. ఈ కంపెనీకి సంబంధించిన బలాలు కానీ మనం ఎంచి చూసినట్టయితే వీళ్ళు ఇదే వ్యాపారంలో 75 సంవత్సరాల పైగా ఉన్నారు. సో అనుభవమే వీళ్ళకుండే పెద్ద ఆదాయం. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఇండస్ట్రియల్ గ్యాస్ ఈ పర్టికులర్ మార్కెట్ కానీ వచ్చినట్టయితే మన దేశంలో వీళ్ళు వన్ ఆఫ్ ద మార్కెట్ నాయకత్వాన్ని వీళ్ళు సంపాదించుకున్నారనే చెప్పుకోవచ్చు. అండ్ అలానే లిండే పిఎల్సి అండ్ బిఓసి గ్రూప్ నుంచి వీళ్ళకి అన్ని రకాల సహాయతలు అందడంతో చాలా ముందంచులోనే వీళ్ళ వ్యాపారాన్ని తీసుకెళ్లి కొనసాగించగలుగుతున్నారు. కంపెనీ వరకు కానీ సమస్యల విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క ఆదాయంలోని మొత్తం 2 వంతులు వరకు ఈ స్టీల్ అండ్ రిలేటెడ్ లోహాలు ఏవైతే ఉంటాయో దాని నుంచే వస్తున్నాయి. సో స్టీల్ అని పేరు వినగానే మనందరికీ కమాడిటీ సైకిల్స్ అండ్ ఇది ఫ్లక్చువేషన్స్కి గురవుతుంది, ఇది ఒక సైక్లికల్ ప్రోడక్ట్ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో వీళ్ళ యొక్క ఆదాయం ఎలా పెరుగుతుంది అని మనం వేచి చూడాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా వీళ్ళు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఇచ్చిన రేట్ కానీ చూసినట్టయితే 46.32%. అండ్ కంపెనీకి సంబంధించిన సంఖ్యల్ని చూద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 3162.9, PE రేషియో 72.09, డెట్ ఈక్విటీ రేషియో 0.01, 5 years యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2.96, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.34%, 1 year గల రిటర్న్ 16.82, 5 years గల రిటర్న్ 46.32, 200 డే మూవింగ్ యావరేజ్ 3098.51, RSI 14 వాల్యూ 46.1. కంపెనీ నంబర్ 3 SRF 1970లోని ఈ కంపెనీని స్థాపించారు. సో ఈ కంపెనీ యొక్క మెయిన్ రంగమైన వ్యాపారం కానీ చూసినట్టయితే మల్టీ బిజినెస్ కెమికల్స్ని తయారు చేస్తుంది. సో ఎటువంటి కెమికల్స్ అని మనం చూసినట్టయితే ఫ్లూరోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్యాకేజింగ్ ఫిల్మ్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, కోటెడ్ అండ్ లామినేటెడ్ ఫ్యాబ్రిక్. సో ఇవన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసి తీసుకొస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క బలాలు కానీ మనం ఎంచి చూసినట్టయితే ఈ కంపెనీ ఏదైతే వీళ్ళ సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తుందో ప్రతి ఒక్క సెగ్మెంట్లోని మార్కెట్ నాయకత్వాన్ని వహిస్తుంది. అండ్ అలానే ఈ కంపెనీ వాళ్ళు ఈ ఫ్లూరన్ ఎంత బాగా హ్యాండిల్ చేయగలరు, దాంట్లో ఉన్న అనుభవం వల్ల మన దేశంలో తయారయ్యే కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ రెఫ్రిజరెంట్స్ ఈ కంపెనీ వాళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఉత్పత్తి చేసే కేంద్రాలు కానీ మీరు వెళ్ళి చూసినట్టయితే అక్కడుండే ఆ నాయకత్వం ఆర్ మేనేజ్మెంట్ చాలా అనుభవం కలిగిన వాళ్ళు. అండ్ అలానే వీళ్ళ యొక్క సిస్టమ్స్ చాలా ఇంటగ్రేటెడ్గా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ కంపెనీ కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కంపెనీ పరంగా చూసినట్టయితే ఈ కంపెనీ వాళ్ళు చాలా ఎక్కువ మోతాదులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ క్యాపిటల్ విషయానికి కేపెక్స్లో ఖర్చులు పెడుతున్నారు. అయితే ప్రతి ఒక్క కెమికల్ కంపెనీ ఆర్ ఈ సెక్టార్కి సంబంధించిన ప్రతి కంపెనీ కూడాను వాళ్ళు కెమికల్స్ రసాయనం తయారు చేసిన తర్వాత వినియోగదారులు దాన్ని ఎలాగా నచ్చుకుంటున్నారు, అది ఎలా ఇష్టపడుతున్నారు అండ్ ఎంత బాగా ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు ఇంతగా ఖర్చు పెట్టినా కూడా లాస్ట్లోని వీళ్ళకి ఆదాయం అనేది ఎలాగ మారుతుంది ఆర్ ఎంతవరకు వస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయమే. అయితే ఈ కంపెనీ యొక్క గత 5 సంవత్సరాలకి వచ్చిన ఆదాయం యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 47.58%. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ని తెలుసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2419.3, PE రేషియో 32.55, డెట్ ఈక్విటీ రేషియో 0.42, 5 years యొక్క సేల్స్ యొక్క గ్రోత్ 20.86%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.48, 1 year గల రిటర్న్ 11.67, 5 year గల రిటర్న్ 47.58, 200 డే మూవింగ్ యావరేజ్ 2384.74, RSI 14 వాల్యూ 38.5. అండ్ నెక్స్ట్ కంపెనీ వరుణ్ బీవరేజెస్ లిమిటెడ్. సో వరుణ్ బీవరేజెస్ లిమిటెడ్ అనే కంపెనీ పెప్సికో యొక్క అతి పెద్ద ఫ్రాంచైజీ మన దేశంలోనే అండ్ ప్రపంచవ్యాప్తంగా సెకండ్ లార్జెస్ట్ ఫ్రాంచైజీ అని చెప్పుకోవచ్చు. 1990 నుంచి వాళ్ళ కంప్లీట్ డీలింగ్స్ ఆర్ వాళ్ళ కంప్లీట్ ప్రోడక్ట్స్ని వీళ్ళే తయారు చేస్తున్నారు. సో ఇదే సెగ్మెంట్లో వీళ్ళు మనకు అందిస్తున్న ప్రోడక్ట్స్ కానీ చూసినట్టయితే కార్బనేటెడ్ డ్రింక్స్, నాన్ కార్బనేటెడ్ డ్రింక్స్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా పెప్సికో యొక్క బ్రాండ్ నేమ్ కిందే వీళ్ళు తయారు చేసి తీసుకొస్తున్నారు. సో వీళ్ళు మన ముందుకి మన దేశంలో అందిస్తున్న ప్రోడక్ట్స్ వైపుగా కానీ చూసినట్టయితే పెప్సీ, మిరిండా ఆరెంజ్, 7up, మౌంటైన్ డ్యూ, ట్రాపికానా అండ్ మిగతా రకాల బీవరేజెస్ని తీసుకొస్తున్నారు. ఈ కంపెనీ పరంగా కానీ మనం చూసినట్టయితే వీళ్ళ బలాలు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా పెప్సికో కంపెనీకి సంబంధించిన ఫ్రాంచైజీ డీలర్లోని సెకండ్ లార్జెస్ట్ పొజిషన్లో ఉన్నారు. అండ్ కొన్ని ఏరియాస్ ఆర్ దేశాల్లో అయితే వీళ్ళు సోల్ ఆపరేషన్స్ ఆర్ సోల్ ఫ్రాంచైజీ డీలర్స్గా ఆపరేషన్స్ని నడిపిస్తున్నారు. ఎటువంటి కంట్రీస్ ఆర్ ఏ కంట్రీస్ అని చూసినట్టయితే నేపాల్, శ్రీలంక, జాంబియా అండ్ జింబాబ్వే. దీనితో పాటుగానే వీళ్ళు గత కొన్ని నెలలుగా ఆరు సంవత్సరాలుగా వాళ్ళ యొక్క రుణాన్ని చాలా బాగా తగ్గించేసుకున్నారు. సో ఇలా తగ్గించుకోవడం అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ ఆర్ అవకాశాన్ని వీళ్ళు మనకి కలిగిస్తున్నట్టే. కాకపోతే ఈ కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని అంటే కూల్ డ్రింక్స్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ యొక్క కంటెంట్స్ ఏవైతే ఉంటాయో దానిపైన ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఆంక్షలు పెడుతూనే ఉంటారు. సో దీని నుంచి వాళ్ళు రిస్క్ అనేది ఫేస్ చేస్తారు. అండ్ రెండవది వీళ్ళు ఏదైతే కూల్ డ్రింక్స్ని బాటిల్స్లోనో, ప్లాస్టిక్ బాటిల్స్లోనో, క్యాన్స్లోనో మనకు అందిస్తున్నారో దాన్ని మళ్ళీ ఎలా డిస్పోజ్ చేస్తారు అనే దానిపైన చాలా ముఖ్యమైన సమస్య ఉంది. ఎందుకంటే ఇది పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి, దాన్ని పొల్యూట్ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు తయారు చేసే సాఫ్ట్ డ్రింక్స్ వల్ల కొన్ని ఎఫ్లూయెంట్స్ అనేవి డిశ్చార్జ్ అవుతాయి. సో ఈ డిశ్చార్జ్ని ఎంత జాగ్రత్తగా వీళ్ళు పర్యావరణాన్ని అఫెక్ట్ చేయకుండా తీసుకెళ్తారు అనేది కూడా వీళ్ళకి ఒక పెద్ద సమస్యగా
సమస్యగానే మారింది. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు గత 5 సంవత్సరాల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ గాని చూసినట్టయితే 50.39% ఉంది. కంపెనీకి సంబంధించిన సంఖ్యలు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1136, PE రేషియో 51.3, డెట్ ఈక్విటీ రేషియో 0.49, 5 years యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 17.97, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.58%, 1 year గల రిటర్న్ 77.25, 5 years గల రిటర్న్ 50.39, 200 day moving average 864.23 అండ్ RSI 1460.2. అండ్ ఆఖరిగా మనం చూడబోయే కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా. మురుగప్ప గ్రూప్కి చెందిన ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వీళ్ళు 3 డివిజన్స్లోని వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. మొదట ఇంజనీరింగ్ డివిజన్, రెండవది మెటల్స్ ఫోర్జ్డ్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు అండ్ మొబిలిటీ సెక్టార్లో కూడా ఆపరేట్ చేస్తున్నారు. కంపెనీకి సంబంధించినంత వరకు చాలా గట్టి విషయాలే ఉన్నాయి. మొదటి విషయం కానీ చూసినట్టయితే వీళ్ళు ఏదైతే 3 డివిజన్స్లో ఆపరేట్ చేస్తున్నారో అందులో టాప్ 3లోనే ఒకటిగా ఉన్నారనమాట. అండ్ రెండవది వీళ్ళ యొక్క ఆదాయం వచ్చే చోట ఒక డివిజన్ నుంచి కాకుండా వివిధ రకాలుగా డైవర్సిఫై అవడంతో రిస్క్ అనేది తగ్గిపోయింది. అండ్ స్విచ్ గేర్ సెగ్మెంట్లో కూడా వీడు మార్కెట్ నాయకత్వాన్ని సంపాదించుకున్నారు. ఎలాగా అనంటే సీజీ కంపెనీని అక్వైర్ చేసుకోవడంతో. దీనితో ఆగకుండా వీళ్ళు ఒక 100% సబ్సిడరీని క్రియేట్ చేశారు. అదే TII క్లీన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ TCMPL కంపెనీ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగానికి కూడా వీళ్ళు దిగిపోయారు. దీంతో పాటుగానే ఇంకొన్ని కంపెనీస్ని కొనుక్కోవడం, ఇంకొన్ని కంపెనీస్లో పెట్టుబడి చేయడం. దీని ద్వారా 2023 యొక్క సెకండ్ హాఫ్ నుంచి వీళ్ళకి మంచి ఆదాయం వస్తుంది అని చాలా ఆశిస్తున్నారు. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన సమస్యల విషయానికి కానీ వచ్చినట్టయితే ఏదైతే ఆటోమొబైల్ రంగానికి వీళ్ళు తయారు చేసి ప్రోడక్ట్స్ని అందిస్తున్నారో ఆ రంగం అనేది సైకిల్స్కి గురవుతుంది. అండ్ కమోడిటీ సైకిల్స్ కానివ్వండి, ఆ సీజన్ అనేది డిమాండ్ పడిపోతే సపోజ్ ఈ కంపెనీ యొక్క ఆదాయం కూడా అలానే దెబ్బతింటుంది. అండ్ రెండవ విషయం ఏంటి అని అంటే బైసైకిల్ సెగ్మెంట్కి ఉన్న డిమాండ్ అనేది చాలా స్లగ్గిష్గా అంటే చాలా స్లోగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో దీంతో పాటుగానే ఈ పవర్ యొక్క కాస్ట్స్ కూడా ఖర్చులు కూడా మారడంతో వీళ్ళ యొక్క ఆదాయం అండ్ ప్రాఫిట్స్ పైన ఆ ప్రభావం అనేది పడుతుంది. అయితే ఈ కంపెనీ యొక్క గత 5 సంవత్సరాల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కానీ తీసి చూసినట్టయితే 58.33% ఉంది. కంపెనీకి సంబంధించిన సంఖ్యలు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2791.75, PE రేషియో 62.62, డెట్ ఈక్విటీ రేషియో 0.26, 5 years యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.83, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.09, 1 year గల రిటర్న్ 73.57, 5 years గల రిటర్న్ 58.33%, 200 day moving average 2078.81, RSI 1461.2. ఇవండి ఏవైతే 5 కంపెనీలు చాలా తక్కువ రుణంతో 5 సంవత్సరాలకి చాలా మంచి ఆదాయాన్ని వాళ్ళ ఇన్వెస్టర్స్కి తెచ్చిపెట్టాయని. సో కొత్త స్టాక్స్ గురించి తెలుసుకున్నారు కదా. కానీ ఎటువంటి రికమెండేషన్స్ మేము చేయట్లేదు అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీరు వ్యూ చేయాల్సిన వీడియో. ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్ అండ్ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.